ఇందాకటి నుంచి అలాగే కూర్చొని ఏం ఆలోచిస్తున్నారు సారు? బాగానే తిప్పుతున్నారు కానీ ఏం చేస్తున్నారు ఇక్కడ? నీకెందుకు అంటే కూర్చుని ఏదైనా పని గురించి ఆలోచిస్తే పర్వాలేదు, కానీ రాత్రి తీసుకున్న ఆ తీర్థ ప్రభావం ఇంకా పోక కదలక మెదలక కూర్చున్నారేమోనని నా అనుమానం. సరే గాని మీకు అలవాట్లేదు కదా, మరి ఎవరు తాగించారు సారు? నీకు అవన్నీ అనవసరం. చెప్పండి సారు, చెప్పండి సారు. మీ చేత మందు తాగించేంత దగ్గర స్నేహితులు ఎవరున్నారో తెలుసుకుందామని అడుగుతున్నాను. ఎవరు తాగించారు? నీలాంటి భార్య ఉంటే ఎవడైనా తాగుతాడు, ఎవడు ప్రత్యేకించి తాగించనక్కర్లేదు. తాగిన వాళ్ళందరూ ఇలా పెళ్ళాల మీదకే తోస్తారు. అదేం కాదు గాని కొత్త ఫ్రెండ్స్ కొత్త పరిచయాలు అయ్యుంటాయి, తాగమంటే తాగుంటారు. ఎలా కనిపిస్తున్నాను? ఫ్రెండ్స్తో కలిసి మందు తాగేవాళ్ళ కనిపిస్తున్నానా? ఆహా, ఇంత చేసి ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు చూడు. టాబ్లెట్స్ మార్చి ఎందుకు ఇచ్చావో ముందు ఆ విషయం చెప్పు. ఇక్కడ అవన్నీ ఎందుకు సారు? ఇక్కడే తెలియాలి. అయినా నువ్వు దేవుణ్ణి నమ్ముతావు కదా, బాగా పూజలు చేస్తావు కదా, అందుకే ఆ దేవుడి దగ్గరే చెప్పు ఎందుకు ఇలా చేశావు. ఇక్కడే చెప్పాలా? అవును, ఇక్కడే ఇప్పుడే చెప్పాలి. రండి. ఎక్కడికి? నిజం చెప్పాలన్నారు కదా సారు, చెప్తాను రండి. 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 దండం పెట్టుకోండి. ఎందుకు చేసావో చెప్పమంటే దండం పెట్టుకోమంటావేంటి? నేను చెప్పింది చేయండి సారు. దండం పెట్టుకోండి. సరే, దండం పెట్టుకున్నాను కదా, చెప్పు. కళ్ళు మూసుకుని నేను చెప్పింది చెప్పినట్టు చేయండి. టైలర్, నేను అడిగింది చెప్పకుండా ఏదేదో చేస్తున్నావు. చెప్పింది చెయ్యండి సారు. ఇప్పుడు మీరు అడిగింది నేను చెప్పాలా వద్దా? చెప్పు. స్వామి. స్వామి. నా టైలర్. నా టైలర్ నాకెప్పుడు కీడు కలిగించే పని చేయదు. నాకెప్పుడు కీడు కలిగించే పనులు చేయదు. అదిగో మధ్యలో కళ్ళు తెరవకూడదు. నేను చెప్పినట్టే చెప్పాలి, గబగబా చెప్పాలి. చెప్పండి. కీడు కలిగించే పని చెయ్యదు. కీడు కలిగించే పని చెయ్యదు. కాబట్టి ఇంకెప్పుడు ఇలా మందు తాగను. కాబట్టి ఇంకెప్పుడు ఇలా మందు తాగను. టైలర్, టైలర్, నిజం చెప్తానని చెప్పి మందు తాగనని నా చేత దేవుడి ముందు ప్రమాణం చేయిస్తావా? ఉండు, నీ సంగతి చెప్తాను. అమ్మా, అమ్మా, అది ఎవరండి మీరు? ఏం కావాలి? అమ్మా, అది ఆ నగ దొంగిలించింది నేనేనమ్మా. ఎవరో తెలియకూడదనే ఇదంతా చేశాను. మీ తప్పు మీరు తెలుసుకుని ఇచ్చేశారు కదా, మళ్ళీ ఎందుకు ఇదంతా చెప్తున్నారు? లేదమ్మా, ఎందుకో మీకు చెప్పాలనిపించింది, చెప్పాను. అయినా మీరు చెప్పింది వినకుండా నగ నా దగ్గరే ఉంచుకుని ఉంటే ఈ పాటికి దొరికిపోయి ఉండేవాన్ని. ఒకవేళ దొరకకుండా తప్పించుకున్నా నేను చేసిన ఈ పాపం నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉండేదమ్మా. పోన్లేండి, అయిపోయిందేదో అయిపోయింది కదా. లేదమ్మా, మీకు చెప్పుకుంటే గాని చేసిన పాపం పూర్తిగా పోదమ్మా. అయినా
నేను దొంగని కాదమ్మా. నా వృత్తి ఇది కాదు. ఆ నగని చూడగానే నా అవసరం నా చేత ఆ పని చేయించింది. అమ్మకి ఆపరేషన్ చేయించాలి. డబ్బులు లేవు. దేవుడికి ముక్కుందామనొచ్చి ఈ పాపం చేశాను. అయినా దేవుడి మీద నమ్మకం ఉంచకుండా ఇలా దొంగిలించిన సొమ్ముతో ఆపరేషన్ చేయిస్తే మా అమ్మ బ్రతుకుతుందా? ఇక దేవుడి మీదే భారమమ్మా. వస్తానమ్మా. ఒక్క నిమిషం ఆగండి. మా అమ్మ నా కోసం చేయించిన ఒకే ఒక్క గాజు. ఈ రోజు ఇంట్లో నా పరిస్థితి బాగోలేదని అమ్మవారి హుండీలో వేద్దామని వచ్చాను. తీసుకోండి, మీ అమ్మగారు ఆపరేషన్కు ఉపయోగపడుతుంది. వద్దమ్మా, వద్దు. పర్వాలేదు, తీసుకోండి. అమ్మవారు కూడా అందరి మేలే కోరుకుంటుంది కదా. హుండీలో వేయడం కంటే ఒక మంచి పని కోసం ఉపయోగిస్తే ఇంకా సంతోషిస్తుంది. తీసుకోండి. చాలా థ్యాంక్స్ అమ్మా. నీకు నువ్వే ఎవరికి వారే. నువ్వా? బయట ఉండాల్సిన ధ్వజస్తంభం లోపలికి వచ్చిందేంటా అనుకున్నాను. తప్పుకో, తుడుచుకోవాలి. శోభన్ రాజు, ఆపుతావని నాటకాలు? ఇందాక అన్నయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి నీతో పాటు నేను కొంచెం ఓవర్ యాక్షన్ చేశాను. ఇప్పుడు చెప్పు, ఏంటి నాటకం? బతుకే ఒక నాటకం ప్రియం వద. అందులో మనమందరం ఆ దేవుడు ఆడిస్తున్న బొమ్మలం. మనసు గతి ఇంతే శోభన్ రాజు, మనిషి ఏంటి ఆటలుగా ఉందా నీకు? జైల్లో ఉన్నప్పుడు నువ్వు చెప్పిందేంటి? ఇక్కడ నువ్వు చేస్తున్నదేంటి? అసలు బయటకు వచ్చిన వెంటనే ఎందుకు నా దగ్గరికి రాలేదు? నా ప్లానింగులు నాకుంటాయి. కానీ ఆ శశికళ నన్ను పీక్కు తింటుంది. ఆ శశికళ దగ్గర 5 కోట్లు తీసుకున్నావట. నువ్వు నేను కలిసి నాటకాలు ఆడుతున్నావని నన్ను చంపుతోంది. అంతేనా? లేకపోతే తీసుకున్న దాంట్లో నీకు వాటా ఇవ్వలేదని బాధ? నాకు డబ్బులు ఏమీ వద్దు. నా కూతురు ఎక్కడుందో నాకు చెప్పు చాలు. తొందరపడతావేంటి? సమయం రాని. జైల్లో ఉన్న నాళ్లు బయటకొచ్చాక అన్నావు, బయటకొచ్చాక సమయం రాని అంటున్నావు. అవతల సమయం మించిపోతుంది శోభన్ రాజు. తొందరగా నా మేనల్లుడితో పెళ్లి చేయాలి. ఇంకా వాడి పెళ్ళాం ఇంట్లోనే ఉంది. పెళ్ళెట్లా చేస్తావే పిచ్చిమొహమ? ముందు దాన్ని బయటికి పంపడానికి ప్లాన్ చేయని. ఈలోగా మన కూతుర్ని దింపుతాం. శోభన్ రాజు, మరీ అంత గట్టిగా కేకలేక. మనం మొగుడు పెళ్ళాలని తెలియక గుడి కడుక్కునేవాడితో గుసగుసలేంటని అందరూ డౌట్ పడతారు. వీళ్ళు టైం చూసుకొని నేనే వస్తాను.
ఏంటి శివయ్య ఇది? కొంతమంది నీ భక్తులు అని చెప్పుకుంటారు, ఊళ్ళో దొంగల్ని పట్టుకుంటారు, కానీ ఇంట్లో చేసేటివన్నీ దొంగ పనులే. అన్నీ నీకు తెలిసే జరుగుతాయి. శివుడికి తెలియకుండా చీమైనా కుట్టదు అంటారు. మరి వాళ్ళు చేసే దొంగ పనులు నీకు తెలియదా శివయ్య? వాళ్ళని నువ్వేం అనవా? ఎందుకనరు? కానీ ఇంట్లో వాళ్ళని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటారు కదా. మరి మా ఇంటి దొంగ కూడా దొరికితే ఈశ్వరుడే అక్కర్లేదు, ఇంట్లో వాళ్ళే సరిపోతారు బుద్ధి చెప్పడానికి. చేసిందంతా చేసి ఇంకెవరో చేసినట్టు మాట్లాడితే అమాయకులైపోతారా? మనుషుల మాకే తెలిసిపోతుంది, శివయ్యవి నీకు తెలీదా? అంతే శివయ్య, నీకు తెలియదేముంది? అంతా తెలిసిన నువ్వు మౌనంగా ఉంటావు. ఏమీ తెలియని మనుషులు అంతా తెలుసు అనుకుంటారు. ఇంకా ఏం తెలియాలి? ఎవరు చేశారో ఏం చేశారో డాక్టర్ గారు చెప్తుంటే ఇందులో తెలుసుకోవాల్సిందేముంది? పోనీ ఏమైనా ఉంటే చెప్పమని చెప్పు శివయ్య. ఇందాక చెప్తానని చెప్పి కళ్ళు మూయించి మాయమైపోయింది కదా, ఇప్పుడు చెప్పమను. మనం ప్రేమించే వాళ్ళకన్నా పక్క వాళ్ళ మాటకి ఎక్కువ విలువిచ్చినప్పుడు చెప్పడానికి ఇంకేం ఉంటుంది? చెప్పినా విలువేముంటుంది? మళ్ళీ ఆ ప్రేమ మాట ఎత్తద్దని చెప్పు శివయ్య. వెంటపడ్డప్పుడు ప్రేమని తెలియదు, ప్రేమని తెలిసాక జీవితాంతం అలాగే వెంటపడుతూ అదే అనుభూతితో ఉండిపోతే బాగుంటుందని సంతోషం. కానీ ఆ ప్రేమ అనేది ఒక మోసం. ఆ మనిషిని ప్రేమిస్తే మిగిలేది నరకం. మళ్ళీ ఆ ప్రేమ అనే మాట ఎత్తద్దని చెప్పు శివయ్య. చూసావు కదా, ఇది నా పరిస్థితి. ఎందరు అవమానించినా భరించాను, ఎంత అవమానమైనా సహించాను. కానీ ప్రేమ పొందాల్సిన చోటే ద్వేషం పొందుతుంటే ఊపిరి పోయాల్సిన చేతులే ఆ ఊపిరి తీసేసినంత బాధగా ఉంది. ఇంకా ఎన్నాళ్ళు ఇలా బాధల్లో ఉంచుతావో, ఎప్పుడు బయట పడేస్తావో నీ ఇష్టం శివయ్య. మీరు ధరణి ఫ్యామిలీయే కదండి? అవునండి. అత్తయ్య మావేలా? అవునండి. మీకోసమే వచ్చానండి. ఇంత గొప్ప కోడలున్నందుకు మీరు చాలా అదృష్టవంతులు. ఇన్ని తెలివితేటలు, ఇంత గొప్ప మనసు ఎవరికుంటాయి ఈ రోజుల్లో? మీరు చెప్పిందే నిజమండి. అవును, ఇద్దరు కవల పిల్లలట, అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉంటారట. అవునండి. ఇలాంటి అమ్మాయి ఒక్కరుండటమే అదృష్టం అనుకుంటే ఇద్దరున్నందుకు మీరు చాలా అదృష్టవంతులు. అసలు నేనైతే ఆశ్చర్యపోయాను. తన మాటలతో ఒక దొంగ మనసుని క్షణాల్లో మార్చేసింది. చెడుని మంచిగా మార్చడం అంటే ఇంక తనెంత మంచిదై ఉండాలి. ఈవిడేంటి ఇలా పొగిడేస్తోంది? అందరూ గొర్రెల్లా వింటున్నారు. కొంపదీసి అది మంచిదని మళ్ళీ దాన్ని నెత్తిన పెట్టుకోరు కదా. అయినా తను మీ కోడలు కదా, తన గొప్పతనం గురించి నేను మీకు చెప్పడమేంటి? మీకు తెలిసే ఉంటుంది. మీరనుకునేంత గొప్పదే కాదులేండి.
మొన్ననే మా వదిన ఇంటి పెత్తనం అప్పగిస్తే ఏం చేసిందో తెలుసా? అత్తయ్య, నువ్వుండరా, ఇలాగే వదిలేస్తే అందరూ పొగిడే పొగడ్తలకి దాన్ని మళ్ళీ నెత్తిన పెట్టుకుంటారు. అది మళ్ళీ ఇష్టానికి ఆడుకుంటుంది. ఏం చెప్తున్నాను? మొన్న పెత్తనం ఇస్తే కానీ నిజానికి వాళ్ళు అనాథలు కారు. ఆ డబ్బులు వాళ్ళ చదువుల కోసము కాదు. ఆ డబ్బుల్ని వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి వాటితోనే వాళ్ళ అమ్మా నాన్నలకి ఫ్లాట్ కొనిచ్చారు. అమ్మ మీ కోడలు నా దగ్గరికి వచ్చి నేనిచ్చే టాబ్లెట్స్కి బదులుగా ఈ మనుషులను వసిపరుచుకోవడానికి నాటు మందులు వాడతారు కదా, ఆ మందుని క్యాప్సూల్స్లో నింపి ఇవ్వమంది. దాన్ని అస్సలు నమ్మకండి. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఆ అమ్మాయి ఏంటి, ఈ పనులన్నీ చేయడం ఏమిటి? అసలు నేను చెప్పిన అమ్మాయి, మీరు మాట్లాడే అమ్మాయి ఒక్కతేనా? అసలు ఎవరండి ఈవిడ గారు? బంగారం లాంటి అమ్మాయి గురించి ఇలా మాట్లాడుతున్నారేంటి? చూస్తుంటే ఆ అమ్మాయి అంటే పడకనో అసూయతోనో అనిపిస్తోంది. ఎవరో గట్టి పిండంలాగానే ఉంది. నిజం పట్టేసింది. ఏం మాట్లాడుతున్నారండి? మా ఇంట్లో ఏం జరిగిందో మాకు తెలుసా, మీకు తెలుసా? కొందరు గురించి మాట్లాడడానికి ఇంటి మనిషే కానక్కర్లేదులేండి. ఒక్కసారి వాళ్ళ ప్రవర్తన చూసి చెప్పచ్చు. ఒకవేళ మీరు చెప్పినట్టు జరుగున్నా ఖచ్చితంగా ఈ పనులన్నీ ఆ అమ్మాయి చేసినవి కావు. ఎవరో ఆ అమ్మాయిని కావాలని ఇరికించడానికి చేసినవై ఉండొచ్చు. చూడండి, ఇది మీ కుటుంబ విషయం. నేనెక్కువగా మాట్లాడకూడదు, కానీ ఈవిడ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ప్రస్తుతం ఆ అమ్మాయి మీద మీకెవరికీ మంచి అభిప్రాయం ఉన్నట్టు కనిపించడం లేదు. అనవసరంగా ఒక మంచి అమ్మాయిని దూరం చేసుకోకండి. నాకే అలాంటి కోడలు దొరికితే నెత్తిని పెట్టుకుని చూసుకునేదాన్ని. వస్తానండి. మంచిది, పదండి. ఇక్కడ మేము నెత్తిన పెట్టుకుని చూసుకున్న వాళ్ళమే. తర్వాత గానీ అర్థం కాలేదు దాని అసలు రంగేంటో. అత్తయ్య, ఇక నువ్వు ఆపుతావా? అమ్మా, ఆవిడ చెప్పింది కూడా నిజమే. ఇన్ని మంచి పనులు చేసిన ధరణి అవన్నీ చేసిందంటే నమ్మలేకపోతున్నానమ్మా. నాకు అదే అనిపిస్తోంది వేదవతి. అసలు ధరణి ఏంటి, ఇవన్నీ చేయడం ఏంటి? అన్నయ్య, నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తున్నావేంటి? నిజం మాట్లాడుతుంటే సపోర్ట్ అంటావేంటి అత్తయ్య? అసలు ఇవన్నీ ఎందుకు జరిగాయో, ఎలా జరిగాయో తెలుసుకోవాలి. వీడికి ఎంత చేసినా సరే బుద్ధి రాలేదో, ఇంకా దాన్నే సపోర్ట్ చేస్తున్నాడు చూడు. వీడికి మరదల మీద నమ్మకం అంత ఈజీగా పోయట్లేదు. నిజమే బాబాయ్. మంచి వాళ్ళ మీద నమ్మకం అంత ఈజీగా పోదు. ఇందాక ఆడదానివి నువ్వేం చేయగలవు అన్నావు కదా బాబాయ్. నేనేం చేయలేకపోయినా న్యాయం ధర్మం అనేవి ఉంటాయి కదా బాబాయ్. అవే ఇలా ఎవరో ఒకరి రూపంలో వచ్చి మనుషులకి మన మీదున్న అభిప్రాయాలు మార్చి మనల్ని రక్షిస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త బాబాయ్. జాగ్రత్తని ఇంత జాగ్రత్తగా చెప్పిన తర్వాత జాగ్రత్తగా లేకుండా ఎందుకుంటాం? ఏం చేసినా
జాగ్రత్తగానే చేస్తాం. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే. మొన్న శశికళ తాగిన లెమన్ టీలో విషం కలపకుండానే కలిపానని సరదాగా ఆడుకున్నావట కదా. ఇప్పుడు నేను సీరియస్గా మీ ఆయన తాగే కూల్ డ్రింకులో విషం కలిపివ్వబోతున్నాను. కనీసం ఒక్క వికెట్ అయినా పడితేనే గాని ఆ వాయుపుత్ర దారిలోకి రాడు. ఈ టైలర్ ఇక్కడే ఉంటే నిజంగా నిజంగా నాకు పిచ్చెక్కిపోతుంది. నువ్వు బయటికి రాడు. ఇన్నాళ్ళు నన్ను ఏదైనా అనేవాళ్ళు, నన్ను డైరెక్ట్గా టార్గెట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆయన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నారు.